హలో అండి, బాగున్నారా? బానే ఉన్నాను మేడం. ఈ రోజు మేము టెంపుల్ కి వెళ్తున్నాము. అలాగే మేడం. ముడుపు తీర్చుకోవడానికి వెళ్తున్నాం, టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ అమ్మవారికి మా పూజ పెళ్లి గ్రాండ్ గా సక్సెస్ గా అయితే బోనం చేస్తా, బియ్యం పోస్తా అని మొక్కుకున్నా. ఈవెన్ బోనాల పైన బోనం అంతా అయిపోయినాక తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. హాయ్ అండి, నమస్తే. మన జీవితంలో మనం ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాము. మనకే కాదండి, మన ఇంటి పక్క వాళ్ళకి అందరికి ఎన్నో సమస్యలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య లేని మనుషులు ఉంటారో చెప్పండి. లైక్ భార్య భర్తల సమస్య, పిల్లల సమస్య, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషన్స్, వాళ్ళ లైఫ్, వాళ్ళ విదేశీ ప్రయాణం, వాళ్ళ ప్రేమ పెళ్లిళ్ళు, అలాగా పిల్లల గురించి. మనం బిజినెస్ చేస్తూ ఉంటాం, అందులో లాస్ సమస్యలు. మనము ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, అక్కడ ఒక సమస్య. ఇల్లు కొనాలన్న సమస్య, కట్టాలన్న సమస్య, అమ్మాలన్న సమస్య. బ్యాంక్ లోన్ అప్లై చేయాలన్నా అక్కడ ఒక ప్రాబ్లం. శత్రు ప్రాబ్లం, నరదృష్టి ప్రాబ్లం, విడాకుల ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ప్రాపర్టీ ప్రాబ్లం, కోర్టు ప్రాబ్లం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాబ్లంల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మన డైలీ లైఫ్ లో ఎన్నో చూస్తూ ఉంటాము. దాని పరిష్కారం కోసం ఎంతో ఆలోచిస్తాము, కానీ మనకి పరిష్కారం దొరకదు. మళ్ళీ ఏవో కొత్త ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి. సో అలా ఆ టెన్షన్స్ తో మనం తికమకం అవుతూ ఉంటాము. ఏం చేయాలో తోచదు, బాధపడుతూ ఉంటాము. నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయండి. చాలా బాధపడ్డాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒక గురుజీ నంబర్ ఇచ్చారు. అతని పేరు మణికంఠ రాజు గారు, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. ఆ గురుగారికి నా బాధలన్నీ చెప్పుకొని, నా బాధలకి తగ్గ పరిష్కారం ఇవ్వండి గురుగారు అంటే, తను మంచి సొల్యూషన్స్ తో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాడు. నేను ఇప్పుడు చాలా మంచి హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్ చూసి మా ఫ్రెండ్స్ కూడా ఆ గురువు గారి నెంబర్ అడిగితే వాళ్ళకి ఆయన నెంబర్ ఇచ్చాను. వాళ్ళు గురుగారిని అప్రోచ్ అయ్యి తన ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టయితే, మీకు ఆ గురువు గారి మీద నమ్మకం ఉంటే, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీ పేరు, మీ ఫోటో, మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ యొక్క సమస్యలు గురువు గారికి తెలపండి. ఆయన మీ సమస్యలకి చక్కని మంచి పరిష్కారం ఇచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి. ఆయన దగ్గర మంచి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. మీ ప్రాబ్లమ్స్ కూడా పోయి మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్తే. హలో అండి, బాగున్నారా? బానే ఉన్నాను మేడం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ వంటలు. సో ఈ రోజు రెడీ అయ్యాము ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకు? ఈ రోజు మేము టెంపుల్ కి వెళ్తున్నాము. అలాగే మేడం. మీరు మా సిస్టర్ నవీన ఛానల్లో చూసే ఉండొచ్చు, మా పూజ పెళ్లి. సో మేము మా పూజ పెళ్లి గ్రాండ్ గా సక్సెస్ కావాలనేసి సరళమైసమ్మ టెంపుల్లో ముడుపు కట్టాము. ముడుపు తీర్చుకోవడానికి వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్తున్నాము. నేను అక్కడ ఎలా మొక్కు తీర్చుకున్నానో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఆ గుడి యొక్క విశిష్టత ఏందో కూడా మీకు చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి. సో నేను మా కూతురు పూజ కోసం మొక్కిన, అండ్ అది ఆ గుడి సరళమైసమ్మ టెంపుల్. ఆ టెంపుల్ చౌటుప్పల్లో ఉంది. ఆ గుడి యొక్క ప్రాముఖ్యత, ఆ గుడి యొక్క విశిష్టత నా ద్వారా మీకు చూపిద్దామని నేను తీసుకెళ్తున్నాను. మేము దగ్గరకు వచ్చేసామండి టెంపుల్కి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఆ 4 కిలోమీటర్స్ నుంచి రోడ్ అంతా ఇట్లా కచ్చా పచ్చా ఉంటుంది రోడ్డు. సో మనము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి రాచకొండ ఫోర్ట్ అని ఉంటుంది, అదే సరళమైసమ్మ గుడికి దారి అండి. జస్ట్ 1 కిలోమీటర్. ఇక్కడ అసలు రోడ్ బాగోదు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఇంతేమైనా ప్రాబ్లం ఉన్నా అవతల పడిపోతుంది. ఇక్కడ బంధు పార్టీ జరుగుతుందండి. మా ఆయనకు మిస్ అయిపోయాడు, వాళ్ళు ముందు కార్లు వెళ్ళిపోయాడు, లేకపోతే ఇక్కడ ఆపి ఆ కళ్ళు కొనుక్కొని పోతుండే.
ఇక్కడ నుంచి చాలా లోయలు కొండలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా మెల్లగా కార్ డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. కొండల మధ్యలో లోయల మధ్యలో పైన ఉంటుంది గుడి. ఇది చాలా పురాతనమైన గుడి, ప్రాచీన్యం గల గుడి. సో ఈ గుడిలో మనం ఏ కోరికలైనా మొక్కినా మనకి కంపల్సరీ తీరుతాయండి. వీళ్ళ గ్రామ దేవత సరళ మైసమ్మ, వీళ్ళ గ్రామ దేవత. దగ్గరలోనే వచ్చేసాం గుడికి. ఈ అమ్మవారికి మా పూజ పెళ్లి గ్రాండ్గా సక్సెస్గా అయితే బోనం చేస్తా, బియ్యం పోస్తాను మొక్కుకున్నా. సో అందుకే ఈడికి వచ్చాను అనమాట విత్ పూజతోటి. పూజను తీసుకొని వస్తాను మొక్కుకున్నా. ఆదిత్య అమెరికాకి వెళ్ళిపోయాడు. సో ఓన్లీ పూజ వచ్చింది. సో మనం ఇప్పుడు బోనం స్టార్ట్ చేస్తాం. మొత్తం ఫస్ట్ బిందెకంతా పసుపు రాసేసి ఆయిల్ రాసేసి తర్వాత పసుపు పెట్టి ఇటు పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఇలా పెట్టేయాలి. బోనంకి ఫస్ట్ వేసుకుంటున్నాము. ఇట్లా పూజించుకొని ఇట్లా అమ్మవారికి బొట్లు పెట్టుకోవాలి. మనం ఇలా పూజిస్తుంటే ఇట్లా బోనం ఎత్తుకుంటే అమ్మవారు వచ్చి మన బోనంలో ఉంటుందంట. ఇప్పుడు దీనిపైన ఇంకో కుండ పెట్టాలా, దాన్ని వాటర్తో తడిపి ఇలా దీన్ని కూడా పసుపు రాయాలి. ఇలా పసుపు మొత్తం రాయాలి. ఈ అమ్మవారికి పసుపు కుంకుమ బాగా ఎక్కుతుంది అనమాట. పసుపు కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సో మనం పసుపు కుంకుమతోటే పూజించాలి బోనం అంతా. దీనికి దీపాలకు బొట్టు పెట్టేసి వాటర్తో తడిపేసి ఈ దీపానికి నాలాగానే ఇట్లా బొట్లు పెట్టేసి ఇలా బొట్లు పెట్టుకోవాలి. దీపాంతరాల్లో ఇలానే సేమ్ పూజించుకొని బొట్టు పెట్టాలి. దీన్ని కూడా పూదిరా నేర్చుకో. నువ్వు కూడా మీ అత్తగారింటికి పోయి ఇలా బోనం చేయాలి. మీ అత్తగారిలో కూడా ఈ బోనం ఉంది. ఇదేమో కళ్ళు సాకకి. మేమిద్దరం ఇక్కడ బోనంకి రెడీ చేస్తుంటే వాళ్ళు మా వాళ్ళు అక్కడ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు. నాన్నేడి నాన్న కనిపిస్తలే. నాన్న నాటుకోడి ప్రిపేర్ చేయడానికి వెళ్ళిండు. ఓహో, నాటుకోడేనా? నాటుకోడి, బగారన్నం, పచ్చి పులుసు, ఇంకా పెరుగు అది ప్రిపేర్ చేయించుకొని తీసుకొస్తారండి ఇక్కడికి. అబ్బో. ఇక్కడ బోనంకి యాపాకు చాలా ముఖ్యము. సో ఇక్కడ బోనంకి నేను రెడీ చేస్తుంటే పూజ నువ్వు ఇట్లా వేపాకు తెంపుతున్నా. వేపాకు తెంపి ఒక లెవెల్గా పెట్టాలన్నమాట. నేను ఇప్పుడు లోపల ఇలా ఇసరాకు వేయాలి. అమ్మవారికి కావాల్సింది ప్రసాదంలోకి పచ్చన్నం. ఇలా పచ్చన్నం నిండుగా వేయాలి. అమ్మవారికి బిందె మొత్తం నిండాలి ఇలా పచ్చన్నం. అమ్మవారికి ఆకుకూర ఇష్టము. సో ఆకుకూర కూడా ప్రసాదంలోకి పెట్టాలి. పరమాన్నం కూడా అమ్మవారికి నైవేద్యంలో పెట్టాలి. అమ్మవారికి పరమాన్నం కూడా చాలా ఇష్టం. పచ్చన్నం, ఆకుకూర, పరమాన్నం. ఈ బోనం చుట్టూ అమ్మవారికి పువ్వులు పెట్టాలి. పువ్వులు కట్టాలి ఇలా. యాపాకు దీని మధ్యలో పెట్టాలి. ఎండాకాలం కాబట్టి ఇలా ఫుల్ ఇరిటేటింగ్ ఉంది, కానీ జనరల్గా చలికాలంలో అయితే చాలా బాగుంటుంది అనుకుంటా ఈ వాతావరణానికి, కొండలకి. రచ్చకొండ ఫోర్ట్ హైకింగ్ స్పాట్ ఉంది కదా, దానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంది. చలికాలం ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా ఇక్కడ. అంటే చల్ల గాడుపు వస్తుంది మంచి వాతావరణంకి. ఇక్కడ అందరూ లైక్ ఎవర్ టెంట్స్లో వాళ్ళు వండుకొని తింటున్నారు. అట్లా ఒక ఓల్డ్ స్టైల్ పద్ధతిలో చాలా బాగుంది. ఒక ఊరు పల్లెటూరు గ్రామంలో ఎలా ఉంటుందో జీరో సిగ్నల్, విత్ జీరో సిగ్నల్. దీనిపైన ఈ చిన్న కుండ పెట్టాలి. కుండ పెట్టి ఇందులో పచ్చిపులుసు పెట్టాలి. అమ్మవారికి కూడా పచ్చిపులుసు ఇష్టం. పూలు కట్టాలి. ఇంకా కొంచెం పెరిగేయాలి. అవి నువ్వేం హెల్ప్ చేయవా? Abhi is only for eating and sleeping.
అండ్ డ్రైవింగ్ ఈజ్ అ డ్రైవర్. తర్వాత ఈ దీపాంతాలు పైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఒత్తి ఇలా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాని లోపల బియ్యం వేసి కట్టినావు అనుకుంటా కదా మమ్మీ. అదే నువ్వు లాస్ట్ టైం బోనాల పండుగ చేసినప్పుడు చెప్పావు. ఇది బట్ట, కాటన్ బట్ట ఉంటుంది కదా, కాటన్ బట్ట లోపల బియ్యం వేసి దీంట్లో పొడుగా చుట్టి దారం చుట్టాలి. మా పూజ ఎప్పుడు ఇంత పద్ధతిగా కూర్చొని బోనంకి హెల్ప్ చేయలే, కూర్చోలే కూడా చూడలే. ఫస్ట్ ఇంత బోనం ఈవెన్ బోనాల పైన బోనం అంతా అయిపోయినాక చూస్తుండే, మెల్లగా లేచి వస్తుండే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. గుడికి అయితే వచ్చేది. ఎప్పుడు బోనం మెల్ల చేయాలి కూడా చూడలేదు. ఆ దేవుడు మహిమనో లేకపోతే ఈమె పెళ్ళైన మహిమ, దేవుడు మహిమ ఇప్పుడు కూర్చొని నాతో పాటు బోనం చేస్తుంది. చెయ్యొచ్చు. ఇప్పుడు అన్ని చేస్తున్నారు అక్కడ యుఎస్ఏ కూడా ట్రెడిషనల్ గా. అండ్ మా పూజ త్వరలోనే యుఎస్ఏకి వెళ్ళిపోతుంది. సో బోనం రెడీ అయింది. ఇప్పుడు అమ్మవారికి బియ్యం కలుపుకుందాం. ఇప్పుడు సాకకి రెడీ చేద్దాం. సాకకి ఇప్పుడు ఇందులో కళ్ళు పోసుకొని ఇలా బెల్లము కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇది పూజించుకోవాలి. ఇట్లా సాక కూడా రెడీ అయిపోయింది. కొబ్బరికాయలు పూజించాం. ఇందాక దీపం ఇట్లా పూజించినాము, అట్లా కొబ్బరికాయలు వాటర్ పసుపు రాసి మొత్తము ఇట్లా పసుపు కుంకుమ ఆ దీపాంతరాలకు పెట్టినట్టు పెట్టేసి అమ్మవారికి మాల, అగరబత్తీలు, హారతి కర్పూరం, 2 ఉల్లిగడ్డలు, బెల్లం, ఇలా పసుపు, ఇలా కుంకుమ, అమ్మవారికి పువ్వులు, అమ్మవారికి పూల దండ, బోనము, సాక, ప్రసాదము రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి బియ్యం కలుపుకుందాం. ఆయిల్ ఈ రెండుతోటి అమ్మవారి బియ్యం కలిపి కూడా పెట్టుకో. అమ్మవారికి బియ్యం కలిపేసామండి. 5 కిలోల బియ్యం కలపాలి. ఆకులు, ఒక్కలు, పోకలు, ఖజూరాలు, పసుపు కొమ్మలు ఇలా అన్ని 5 వేసి రెడీ చేసుకున్నాం. అమ్మవారికి బియ్యం పోయడానికి దండ, బోనము, కొబ్బరికాయ అని రెడీ అయింది. ఇప్పుడు మనం బోనం తీసుకుని అమ్మవారి దగ్గరికి బోనం ఎక్కించేసి వద్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. బోనం ఎక్కించి బియ్యం పోసి దర్శనం చేసుకుందాం.
ఏమేమి వండిపిస్తున్నావు మరి? బగారన్నం, ఇంకా చికెన్, నాటుకోడి, ఇంకా రొట్టెలు, జొన్న ఇంకా? రొట్టెలు. అవే నా ఉట్టి నాటుకోడి వండిపిస్తున్నా. నాటుకోడి మరి పచ్చి పులుసులు పెరుగులు ఏం ఏం లేదు. మీడియం స్పైసీ. ఎంతసేపు చేసావమ్మా వంట? హాఫ్ అన్ అవర్ నా? సరే, నువ్వు వంట చేసే వరకు మేము పైన దర్శనం చేసుకొని వస్తాం మరి. ఇప్పుడు అక్కడ బోనం ఎక్కించినాం కదా మనము. బోనం ఎక్కించి అక్కడ పూజ చేసినది మెయిన్ అమ్మవారు. అది కొన్ని వందల సంవత్సరాల కింద వెలిసిన అమ్మవారు. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ ఈ విలేజర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఇది కట్టడం జరిగింది. అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకొని వద్దాం. అమ్మవారి దర్శనం అయిపోయింది, బోనం అయిపోయింది, బియ్యం భోజనం కూడా అయిపోయింది. చాలా హ్యాపీగా దర్శనం అయింది. మా కోరికలను తీర్చిన తల్లికి ఎప్పుడు ఇలాగే మమ్మల్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ మేము దర్శనం చేసుకుని వచ్చినాము. ఇప్పుడు ఫుడ్ లంచ్ చేస్తున్నాము. చికెన్, నాటుకోడి చికెన్, జొన్న రొట్టెలు, బగారా రైస్, బోనం ప్రసాదం. దర్శనం, పూజ అన్నీ చాలా బాగాయినాయి. మేము చాలా బాగా తిన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్ వంటస్.